సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చార్మినార్ మీదకి ఎక్కిపోతున్నాం. సో టికెట్ ఎంత ఉంటుందో చూద్దాం. ఇక్కడ నుంచి ఎంట్రీ అన్నమాట, అటు లోపలికి వెళ్ళాలి టికెట్ కోసం. నా సాయి ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం. సో సాయి యొక్క ఫీలింగ్ ఎలా ఉందో తెలుసుకుందాం ఇప్పుడు. సాయి చెప్పురా, ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ సూపర్ అంతే. అంతా మంచిగా ఉన్నది. చార్మినార్ సేమ్ చార్మినార్ దగ్గర ఉన్నది, వేరే ఉంటా అనుకున్నా. ఇప్పుడు సినిమాలో చూసినావు కదా, మూవీస్లలో చూస్తావు కదా, అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇప్పుడు కళ్ళ ముంగట ఉన్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా సూపర్ సినిమాలో ఉంది. చూసినా, ఇక్కడ కూడా చూసినట్టే ఉన్నది. చార్మినార్ లెక్కనే ఉన్నది. పైకి పోయినాక ఇంకా ఎలా ఉందో తెలుసుకుంటాను. నేను ఇక్కడికి రావడం ఇది రెండోసారి కావచ్చు. ఇది రెండోసారి. ఓకే వెళ్దాం, ఇంకా వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, టికెట్లు అయితే తీసుకున్నాము. సో చార్మినార్ పైకి ఎక్కడానికి చూడండి టికెట్స్ ఎలా ఉన్నాయో. సో ఈచ్ వన్ 25 రూపీస్ అన్నమాట. సో వెళ్తాం ఇంకా లోపలికి. సో లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో గైస్, ఫారెన్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ చూడండి. సో గాయ్స్ చూడండి మక్కా మస్జిద్ ఎలా కనిపిస్తుందో ఇక్కడ నుంచి మనకు. సో ఫ్రెండ్స్, టైం వచ్చేసి 12 అవుతుంది, బెల్ గంట పోతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడే దిగాము. సో ఎటు వెళ్దామంటే ఇంకా మసీద్కి వెళ్తాం. సో అక్కడ వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మక్కా మసీద్కి వచ్చాం. ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో. సో ఇది ఎంట్రీ అన్నమాట, చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చాము. ట్రాఫిక్ జామ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో సాయి, అరే ట్రాఫిక్ జామ్ ఎట్లున్నది ఇక్కడ? ట్రాఫిక్ జామ్ బాగా ఉంది. ట్రాఫిక్ జామ్ చాలా ఉంది అంట. సో బోటింగ్ అయితే ఉంది, బోటింగ్ చేయాలనుకుంటున్నాం కానీ మాకు ట్రైన్ లేట్ అవుతుందని చూస్తున్నాం.
సో ఫ్రెండ్స్ హుస్సేన్ సాగర్ చూడడం అయితే అయిపోయింది. ఇంకా వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్దాం రా? బిర్లా మందిర్. సో మనకు బిర్లా మందిర్ దగ్గర ఉంది కాబట్టి బిర్లా మందిర్ దగ్గరికి వెళ్తున్నాం. సో హుస్సేన్ సాగర్లో చెత్త తీసేటువంటి మిషన్ ఇలా ఉంది చూడండి ఒకసారి. వాటర్లో ఉన్నటువంటి చెత్తను మొత్తం తీసేస్తుంది ఇది. సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఎలా ఉందో ఒకసారి. బెలూన్ లాగా ఉంది కదా, బెలూన్ ఈ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నది. సో దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. సో ఫ్రెండ్స్ బిర్లా మందిర్ టెంపుల్కి వెళ్ళే రూట్ ఇదే. సో ఇటు నుంచే వెళ్ళాలన్నమాట. సో ఫ్రెండ్స్ చిన్న చిన్న గల్లీలు ఉంది, చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తానికైతే బిర్లా మందిర్కి వచ్చేసాం ఫ్రెండ్స్. పైకి అయితే ఎక్కుతున్నాము. చూడాలి మరి బిర్లా మందిర్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూడండి ఇంతకుముందు అక్కడికి వెళ్ళి మేము బిర్లా మందిర్ చూసాము. సో ఇలా ఉంది అక్కడ చూడండి, ఇంకా అది ఇన్కంప్లీట్లో ఉంది. హుస్సేన్ సాగర్ చూడండి ఎలా కనిపిస్తుందో. సో ఫ్రెండ్స్ బిర్లా మందిర్ చూడడం అయితే అయిపోయింది. సో మాకు దగ్గరలో రవీంద్ర భారతి కనిపించింది. సో రవీంద్ర భారతిలో ఏముందో అని చూడడానికి వెళ్తున్నాము. సో ఇది ఎంట్రీ అన్నమాట. సో ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంది. సో లెఫ్ట్ సైడ్లో డోర్ ఉంది. సో మన రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్స్ అనేటివి కండక్ట్ చేస్తారు కదా. సో ఈ షెడ్యూల్ ప్రకారం అయితే టైం అనేది అక్కడ మెన్షన్ చేసి ఉంది, ఏ టైంకి ఏ ప్రోగ్రామ్ ఉంటుందో. సో లోపల ఈ విధంగా అయితే ఉంటుంది, సేమ్ ఆడిటోరియం లానే ఉంది. సో ప్రతి ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్ రవీంద్ర భారతి అయితే లోపలికి వెళ్ళి చూసి వచ్చాము. అంటే లోపల ఎలా ఉంటుందో అని చూడడానికి వెళ్ళాము. సో ఒక మంచి థియేటర్ లాగా ఉంది. సో అక్కడ మంచి మంచి ప్రోగ్రామ్స్ అనేటివి జరుగుతాయి అన్నమాట. సో బుకింగ్ చేసుకొని ప్రోగ్రామ్ అనేవి చేస్తారు అక్కడ.